ఈనాటి దివ్యబలి పూజను సమర్పించే వారి ఉద్దేశములు: దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు పర్విన మారు మనసు పొంది చెడు స్నేహం నుండి దేవుడు విడుదల ఇవ్వాలని, బంగారు భవిష్యత్తును ప్రసాదించాలని, ఫాతిమా మరియు కుటుంబ సభ్యులందరికీ మంచి ఆరోగ్యం ప్రసాదింపచేయాలని, అప్పు సమస్యల నుండి విడుదలను ప్రసాదింపచేయాలని పూజ సమర్పించేవారు షబీని మరియు వారి కుటుంబ సభ్యులు. కోమాలో ఉన్న అనితకు స్వస్థత చేకూరాలని మరియు కుటుంబంలో ఉన్న వారందరిని దీవించమని, ఆర్థిక సహాయం అందచేయమని విన్సెంట్ రాజ్ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సోహాన్ మేఘనాలకు బంగారు భవిష్యత్తును ప్రసాదింపచేయమని, వారిని దేవుని విశ్వాసంలో బలపరచమని, అన్ని రకాల శోధ నుండి విడుదల దయచేయమని మేరీ ఆంటోనీ సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఏరువ బాలరెడ్డి కుటుంబాన్ని దీవించమని, వారి ప్రత్యేకమైన తలంపులన్నీ నెరవేరాలని ఏరువ బాలరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు విజయకు ఆపరేషన్ సక్సెస్ అయినందుకు కృతజ్ఞతగా మరియు ఆమె తలంచిన ప్రత్యేకమైన తలంపులన్నీ నెరవేరాలని పునీత అంతోని వారికి స్తోత్రములు చెల్లిస్తూ పూజ సమర్పించేవారు రాయ జసింతమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆరోగ్యం, శాంతి, సమాధానాలు దయచేయమని, సాత్విక్ యాత్విక్లను దీవించమని, వారిని జ్ఞాన వరాలతో దీవించమని, మంచి చదువులు ప్రసాదింప చేయమని కొత్తపల్లి ప్రసాద్ శాంత సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కొండవీటి అమర్ మోనాలను దీవించమని, వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మల్లవరపు జోసెఫ్ రాణి సమర్పించు దివ్యబలి పూజ. మనోజ్కి ఆస్ట్రేలియాలో పిఆర్ త్వరలోనే రావాలని, చిన్నమ్మకు మరియు కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆరోగ్యం ప్రసాదింపచేయమని, వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని చిన్నమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. మరణించిన ఎనిల్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు కుటుంబంలో అందరికీ శాంతి, సమాధానాలు, ఆయురారోగ్యాలను దయచేయమని, వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అక్షయ అభిలాషులకు బంగారు భవిష్యత్తును ప్రసాదింపచేయమని సోలెక్ జేవియర్ రాజు రాజీ సమర్పించు దివ్యబలి పూజ. సిస్టర్ డేసీ గారికి, ఫాదర్ ప్రసాద్ గారికి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. ఫాదర్ భాగ్యరాజు గారిని దీవించమని, డివైన్ వాయిస్ ఐసి ఛానల్ను దీవించమని, ఈ ఛానల్లో పనిచేస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని మరియు ఈ ఛానల్ అభివృద్ధికే సహాయం చేస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, అవేకన్ ప్రే గ్రూప్ సభ్యులందరినీ దీవించమని మరియు ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థించమని కోరిన వారి ఉద్దేశాలు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు స్నిగ్ధాకి వీసా స్లాట్ బుక్ అయినందుకు కృతజ్ఞతగా త్వరలో యుఎస్ఏ వెళ్ళడానికి దేవుడు మార్గాలు తెరవాలని, బీటెక్ పరీక్షల్లో మంచి మార్కులు ప్రసాదించాలని మరియు హర్ష రాస్తున్న పరీక్షల్లో ఉత్తీర్ణత ప్రసాదించాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని స్నిగ్ధ మరియు హర్ష కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు లావణ్యకు సేఫ్ డెలివరీ అయ్యే విధముగా ఆ దేవాది దేవుడు దీవించినందుకు కృతజ్ఞతగా మరియు లావణ్య అతి త్వరలో హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యే విధముగా దేవుడు దీవించాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సుందరమ్మకి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కీర్తికి సేఫ్ డెలివరీ దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సునీల్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ.
దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు గడిదేశి రాజేష్ను దీవించమని, త్రాగుడు మరియు ఇతర వ్యసనాల నుండి విడుదల దయచేయమని, మంచి ఆరోగ్యం ప్రసాదింపు చేయమని పూజ సమర్పించేవారు గడదేశి సన్యాసమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ప్రణీత్ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని రాజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. అర్నాల్డ్ జాన్సన్కి జ్వరం నుండి స్వస్థతను దయచేయమని పూజ సమర్పించేవారు శిరీష, సురేష్ మరియు వారి కుటుంబ సభ్యులు. పల్లాల జెనిఫర్కి లివర్ వ్యాధి నుండి స్వస్థత దయచేయమని, ఆమె ఆపరేషన్కి తగిన సహాయాన్ని అందించమని పూజ సమర్పించేవారు ఫాదర్ బాలరాజ్, నెల్లూరు మేత్రాసనం నుండి. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న పామిశెట్టి రమేష్ రాజును దీవించాలని మరియు వారి కుటుంబ సభ్యులందరినీ దేవుడు దీవించాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పామిశెట్టి శ్వేత మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన. స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా. శక్తిమంతుడా ఎల్ షడాయ్, సర్వశక్తిమంతుడా ఎల్ షడాయ్. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన. స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. చూచువడా ఎల్రోయి ఎల్రోయి నన్నిల చూచువడా ఎల్రోయి ఎల్రోయి. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన. స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా. యేసు రాజా నీకేనయ్యా, యేసు రాజా నీకేనయ్యా, ఆత్మదేవా నీకేనయ్యా, ఆత్మదేవా నీకేనయ్యా. ప్రభు తన ప్రజలకు బలము, తన అభిషక్తునికి అతడు రక్షణ దుర్గము. ప్రభు నీ జనులను కాపాడుము, నీకు వారసులైన ఈ ప్రజలను దీవింపుము, నీవు వీరిని సదా ఆదుకొనుము. కీర్తన 28,
8, 9 వచనములు. పితా పుత్ర పవిత్రాత్మనామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు చాలామంది దివ్య పూజా బలులు సమర్పిస్తూ ఉన్నారు. వారందరి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలి అని, వారి కుటుంబంలో ఉన్న, జీవితంలో ఉన్న అన్ని సమస్యల నుండి విడుదల దయచేయమని, అలాగే ఈరోజు దివ్య పూజా బలులో పాలు పంచుకుంటూ ఉన్న మీ అందరినీ, మీ కుటుంబాలను కూడా ఆ దేవాతి దేవుడు హేరాళంగా దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులందరినీ దీవించమని, వారు చేస్తున్నటువంటి ప్రార్థనలు, సహాయ సహకారాలను బట్టి దేవుడు వారందరినీ కూడా హేరాళముగా దీవించాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు, ఇంటర్వ్యూలకు వెళుతున్న బిడ్డలందరినీ కూడా హేరాళంగా ఆశీర్వదించాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని మనం చేసిన పాపాలను ఒప్పుకుంటూ పశ్చాత్తాపపడి ఈ దివ్య పూజా బలులు యోగ్యంగా పాలు పంచుకునే యోగ్యతను మనందరికీ దయచేయమని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము నీ పవిత్ర నామమును ప్రేమించి భక్తితో పూజించునట్లు కృపచూపుము. ఏలయన నీ ప్రేమయందు స్థిరపడిన వారికి నీ సంరక్షణను నీవు ఎన్నడూ నిరాకరింపలేదు. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించెడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము రాజుల 2వ గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనం నుండి 11 వచనములు, 14వ వచనం నుండి 21 వచనములు మరియు 31వ వచనం నుండి 36 వచనముల వరకు. ఇథియోపియా రాజు తిర్హాక అసిరియా మీదికి దండెత్తి వచ్చుచున్నాడని వార్త వచ్చెను.
ఆ వార్త అందిన పిమ్మట అస్సిరియా రాజు మరలా దూతలను నంపి యూదా రాజు హిజ్కియాను ఇట్లు ఆజ్ఞాపించెను. నీవు నమ్ముకున్న యావే ప్రభు యెరూషలేము నా పక్షము కాదని నుడువుచున్నాడు అను మాటలు నమ్మి నీవు మోసపోవలదు. ఇంతవరకు అస్సిరియా రాజులు నానా రాజ్యములను ఎట్లు మట్టిపాలు గావించిరో నీవు వినియే ఉందువు. నీవు మాత్రము నా దాడి నుండి తప్పించుకోగలవా? 14వ వచనం నుండి 21 వచనముల వరకు. హిజ్కియా రాజు దూతల నుండి ఆ జాబును అందుకొని చదివెను. అంతటా అతడు దేవాలయమునకు వెళ్ళి లేఖను ప్రభు సమక్షమున పెట్టి ఇట్లు ప్రార్థించెను. ఇజ్రాయేలు దేవుడవైన ప్రభు, నీవు వైభవోపేతమైన సింహాసనముపై ఆసీనుడవై ఉందువు. నీవొక్కడవే దేవుడవు, సామ్రాజ్యములన్నిటినీ ఏలువాడవు నీవే, భూమి ఆకాశములను సృజించిన వాడవు నీవే. ప్రభు, వీనులొగ్గి వినుము, కనులు విప్పి కనుము. సజీవ దేవుడవైన నిన్ను కించపరచుటకు నన్హెరేబు పలికిన పలుకులు ఆలింపుము. అస్సిరియా రాజులు నానా జాతులను జయించి నానా దేశములను నాశనము చేసిరనుట నిజము. ఆ జాతుల దైవములను కాల్చివేసిరి, కానీ వారు నిజముగా దైవముల నరులు మలిచిన రాతి ప్రతిమలను కొయ్యబొమ్మలే కదా. కనుక ప్రభు, ఇప్పుడు నీవు మమ్ము అస్సిరియా రాజు దాడి నుండి కాపాడుము. అప్పుడు సకల రాజ్యములు నీవొక్కడవే నిక్కముగా దేవుడవని గుర్తించును. అంతటా ఆమోసు కుమారుడు యెషయా హిజ్కియా వద్దకు సేవకుని పంపి అస్సిరియా రాజు నుండి కాపాడుమని నీవు పెట్టిన మొరను ప్రభువు ఆలించెను అని చెప్పెను. అస్సిరియా రాజు నన్హెరీబును గూర్చి ప్రభువు పలికిన పలుకులు ఇవి. ఓయి యెరూషలేము కన్య, నిన్ను చూచి నవ్వుచున్నది, నిన్ను చిన్నచూపు చూచుచున్నది, తలడారించుచున్నది. 31వ వచనం నుండి 36 వచనముల వరకు. శేషిత ప్రజలు యెరూషలేమున నుండి బయలుదేరుదురు, తప్పించుకొనిన వారు సియోను కొండలలో నుండి బయలుదేరుదురు. ప్రభువు ఈ కార్యమును సాధింప సమకట్టెను. అస్సిరియా రాజు గూర్చి ప్రభువు పలుకు ఇది. అతడు ఈ పట్టణమున ప్రవేశింపజాలడు, దాని మీద ఒక్క బాణమునైనను వదలచాలడు, డాలుతో దాని చెంతకు రాచాలడు, దాని చుట్టూ ముట్టడికి మట్టి దిబ్బలు పోయచాలడు. అతడు తాను వచ్చిన త్రోవ పట్టి వెడలిపోవును. ఈ నగరమున ఎంత మాత్రమును ప్రవేశింపజాలడు. ప్రభుడనైన నా పలుకులు ఇవి. నా గౌరవార్థము నా సేవకుడు దావీదు నిమిత్తము నేను ఈ నగరమును రక్షింతును. ఆ రాత్రి ప్రభువు దూత అస్సిరియా శిబిరమునకు పోయి 185,000 మంది సైనికులను సంహరించెను. వేకువనే లేచి చూడగా వారందరూ చచ్చి పడియుండిరి. అంతటా అస్సిరియా రాజు సైన్యమును తరలించుకొని పోయి నినెవెకు మరలిపోయెను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయ్య గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. మత్తయి శుభవార్త 7వ అధ్యాయము పవిత్ర వచనములు 6 మరియు 12వ వచనము నుండి 14వ వచనం వరకు. పవిత్ర వస్తువులను కుక్కలు పాలు చేయవలదు. వెలగల ముత్యములను పందులకు ప్రారవేయవలదు. అవి కాళ్లతో తొక్కి నీపై పడి నిన్ను చీల్చివేయును. ఇతరులు మీకేమి చేయవలెనని మీరు కోరుదురో దానిని మీరు పరులకు చేయుడు. ఇది ఏ మోషే ధర్మశాస్త్రము ప్రవక్తల ప్రబోధము. ఇరుకైన ద్వారమున ప్రవేశింపుడు. ఏలైనగా విశాలమును సులభమైన మార్గము వినాశనమునకు చేర్చును. అనేకులు ఆ మార్గమున పయనింతురు. జీవమునకు పోవు ద్వారము ఇరుకైనది, మార్గము కష్టమైనది. కొలది మందియే ఈ మార్గమును కనుగొందురు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును కాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు ఆఖరి మంగళవారంలో మనం ప్రవేశించాం. పునీత అంతోని గారి యొక్క ప్రార్థనా సహాయాన్ని కోరుతూ మనం ఈరోజు దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, పునీత అంతోని గారి ద్వారా ప్రభు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి గొప్ప సందేశం ఇది. ఈరోజు మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 6 మరియు 12, 14 వచనాలను మనం ధ్యానం చేసినట్లయితే ప్రభు మనందరికీ కూడా తెలియచేస్తున్నటువంటి ఒక సత్యం. బిడ్డలారా, నేను ఈ లోకంలో సృష్టించినటువంటి ప్రతి ఒక్కటి పవిత్రమైనది, విలువైనది, అమూల్యమైనది. కాబట్టి ఈ పవిత్రమైనటువంటి విలువైన వెలగలిగినటువంటి ఈ యొక్క ఆణిముత్యాలను కుక్కల పాలు చేయవలదు అని, ఈ పవిత్రమైనటువంటి ముత్యాలను పందుల పాలు చేయవలదు. అవి కాళ్ళతో తొక్కడం మాత్రమే కానీ దాని విలువను అవి కనుగోలేవు అని ప్రభు తెలియచేస్తున్నారు. పవిత్రమైనటువంటివి అంటే ఈ లోకములో ఆయన చేత సృష్టించబడినటువంటి ప్రతి మనిషి, జీవరాశి, ప్రతి ప్రాణి కూడా పవిత్రమైనది అని ప్రభు తెలియచేస్తున్నాడు. కుక్కల పాలు, పందుల పాలు చేయవద్దు అంటే ఆ పవిత్రమైనటువంటి మనం, దేవుని చేత పవిత్రంగా సృష్టించబడినటువంటి మనం రకరకాల పాపాలకు, రకరకాల ప్రలోభాలకు, రకరకాల బలహీనతలకు గురి అయి మనల్ని మనం బలహీనపరుచుకోవద్దని, మన యొక్క విలువను తగ్గించుకోవద్దని, మీరు ముత్యాల కంటేనూ పగడముల కంటేనూ విలువైన వారు కాబట్టి మీరు అదే విధముగా పవిత్రంగా జీవించాలి అని ప్రభు ఈరోజు మనందరినీ కూడా కోరుతూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, మనం దేవుని చేత సృష్టించబడినప్పుడు పవిత్రంగా సృష్టించబడ్డాం. మాతృ గర్భములో నుండి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు పవిత్రంగా తల్లి గర్భంలో నుండి బయటికి వచ్చాం. కాలక్రమేపీ పెరుగుతూ పెద్దవాళ్ళమవుతున్నప్పుడు ఈ లోకపు పాపాన్ని అంటుపెట్టుకుంటూ ఉన్నాం. ఈ లోక పాపంలో మనం భాగస్థులం అయిపోతున్నాం. ఈ లోక రకరకాల వ్యసనాలలో, రకరకాల బంధకాలకు మనం భాగస్థులం అయిపోతూ ఉన్నాం. అందుకని ప్రభు మరొక్కసారి ఈనాడు ప్రభు గుర్తు చేస్తూ ఉన్నారు, మీరు దేవుని చేత పవిత్రంగా సృష్టించబడ్డారు. మీరు బంగారము కంటే, ముత్యముల కంటే, పగడముల కంటే విలువైనటువంటి వారు. మీ విలువైనటువంటి మనస్తత్వాన్ని, విలువైనటువంటి ఈ ప్రాణాన్ని, విలువైనటువంటి ఈ విశ్వాసాన్ని మీరు కుక్కల పాలు చేయవలదు, పందుల పాలు చేయవలదు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరులారా, దేవుడు మనల్ని పవిత్రంగా సృష్టించాడు కాబట్టి మనము కూడా పవిత్రంగా జీవిస్తేనే
ఈ యొక్క జీవితానికి అర్థము పరమార్థము లభిస్తూ ఉంది. కానీ దేవుడేమో పవిత్రంగా సృష్టిస్తే మనం దీనిని అపవిత్రంగా మార్చుకున్నట్లయితే మనకిని పందులకు మనకిని కుక్కలకు ఎలాంటి వ్యత్యాసము ఉండదు అని, అవి ఏ విధంగానైతే వజ్రాలను గుర్తించలేవో, బంగారాన్ని గుర్తించలేవో, ముత్యాలను గుర్తించలేవో, మనము కూడా ఆ స్థితిలోనికే దిగజారిపోతాము. కాబట్టి జాగ్రత్త బిడ్డ, నీవు పవిత్రంగానే ఉండాలి. నీవు నా రూపానివి, నా బిడ్డవు, నాకు తగినట్లుగానే అదే పరిస్థితిలో నీవు జీవించాలి, అదే పవిత్రతలో నీవు జీవించాలి అని ప్రభు ఈరోజు మనందరి నుండి కూడా కోరుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అలాగే ప్రభు అంటున్నాడు, మీరు ఇతరులు ఏమి చేయాలని కోరుకుంటున్నారో మీరు కూడా ఇతరులకు అదే చేసినట్లయితే దాని ప్రతిఫలాన్ని మీరు అనుభవిస్తారు అని ప్రభు ఈరోజు తెలియచేస్తున్నారు. సాధారణంగా మనమందరం ఏమనుకుంటాం, నన్ను ప్రేమించే వాళ్ళు ఉండాలి, నాకు సహాయం చేసే వాళ్ళు ఉండాలి, ఆపదలో నన్ను ఆదుకునే వాళ్ళు ఉండాలి, నిస్సహాయ స్థితిలో నన్ను పట్టుకుని నడిపించే వాళ్ళు ఉండాలి, అన్ని విధాలుగా సహాయాలు చేసే కొంతమంది ఉండాలి అని మనం కోరుకుంటూ ఉంటాం. మానవులము, బలహీనులము, నిమిత్త మాత్రులము. మనం జీవించాలి అంటే ఇంకొక వ్యక్తి అవసరము. మన దైనందిక అవసరాలు తీర్చుకోవాలంటే ఇతరుల యొక్క సహాయం అవసరము. మనం ఒంటరిగానే జీవించలేము. కాబట్టి మనం జీవిస్తున్నంత కాలము ఎవరో ఒకరి మీద ఆధారపడుతూ ఉంటాం. చిన్న బిడ్డలు తల్లిదండ్రుల మీద, తల్లిదండ్రులు మరి ఇతరుల మీద, అనేక రకరకాల అవసరాల కోసం మనం ఇతరుల మీదే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆధారపడుతూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, పంటలు పండించే రైతు కడుపు నిండా భోజనం చేయడానికి ఆహారం ఉంటుంది, కానీ మిగతా అవసరాలు తీర్చుకోవాలి అంటే ఇతరుల మీద ఆధారపడాలి. ఉప్పు కావాలి అంటే, నూనె కావాలి అంటే, కారం కావాలి అంటే ఇతరుల మీద ఆధారపడవలసిందే. బట్టలు కావాలి అంటే, ఇతర వస్తువులు కావాలి అంటే ఇతరుల మీద ఆధారపడవలసిందే. ఒక ఆహారాన్నే పట్టుకుని ఆయన జీవితాన్ని గడిపివేయడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు ప్రభు మనందరికీ గుర్తు చేస్తున్నారు, ఈ లోకంలో మీరు జీవించాలి అంటే ఇతరుల యొక్క అవసరము ఉంది. ఇతరులు మీకు ఏం చేయాలని మీరు కోరుకుంటున్నారో మీరు కూడా ఇతరులకు చేస్తేనే తప్పకుండా ఆ ప్రతిఫలాన్ని మీరు కూడా అనుభవిస్తారు. మంచి చేస్తే మంచి క్రియలు, చెడు చేస్తే చెడు క్రియలు, పుణ్యక్రియలు చేస్తే పుణ్యము, పాపము చేస్తే పాపము. ఎవరి వారి క్రియలను బట్టి దేవుడు వారికి అనుగ్రహాలను, దీవెనలను కుమ్మరిస్తాడు. కాబట్టి ఈరోజు ప్రియ సహోదరులారా, మీరు కూడా ఉదారంగా ఉండాలి అని, ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి అని, దయా కనికరము కలిగి ఉండాలి అని, అదే ప్రేమను కనికరాన్ని మీరు కూడా ఇతరుల ద్వారా పొందుకోగలుగుతారు అని ప్రభు ఈరోజు మనందరికీ తెలియచేస్తున్నారు. ప్రియ సహోదరులారా, దేవుని యొక్క వాక్యము మనందరికీ చాలా అనేకమైనటువంటి విషయాలను నేర్పిస్తుంది. కేవలము విశ్వాసము, ప్రార్థన, దైవభక్తి, దేవుని యొక్క వాక్యాల గురించే మాట్లాడదు. ఈ లోకములో మనిషి ఏ విధంగా జీవించాలి, ఈ లోకములో జీవిస్తూ పరలోకం వైపు ఏ విధంగా చూడాలి, పరలోకం వైపు ఏ విధంగా చేరుకోవాలో ప్రతిరోజు వాక్యము మనకు బోధిస్తూ ఉంది. అలాగే పరలోకం వైపు మాత్రమే కాకుండా ఈ లోకములో ఒక మంచి జీవితాన్ని ఎలా జీవించాలి, ఇతరులకు ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని ఎలా జీవించాలి, నీవు జీవిస్తూ ఎలాగ 10 మందిని జీవింప చేయాలో వాక్యము మనకు నేర్పిస్తూ ఉంది. ఈరోజు అందుకనే వాక్యం సెలవిస్తుంది, నీకు ఏం కావాలి అని, ఇతరులు నీకు ఏం చేయాలని నువ్వు కోరుకుంటున్నావో నీవు అది ఇతరులకు చేసినట్లయితే తప్పకుండా దాని యొక్క ప్రతిఫలాన్ని పొందుకుంటావు అని ప్రభు ఈరోజు తెలియచేస్తున్నాడు. నీవు మంచివాడివై మాటల ద్వారా, క్రియల ద్వారా, ప్రవర్తన ద్వారా నీ సహాయ సహకారాలు ఇతరులకు అందించినట్లయితే తప్పకుండా అదే ప్రేమను, అదే సహాయ సహకారాలను ఇతరుల నుండి కూడా నీవు పొందుకోగలుగుతావని ప్రభు ఈరోజు తెలియచేస్తున్నాడు.
ప్రియ సహోదరి సహోదరులారా, సాధారణంగా మనం ఏమనుకుంటూ ఉంటాం, అందరూ వచ్చి నాకు సేవ చేయాలి, నేను కష్టాల్లో ఉంటే, నేను బాధల్లో ఉంటే అందరూ వచ్చి నన్ను పరామర్శించాలి, నన్ను ఆదుకోవాలి. కానీ ఎవరైనా కష్టాల్లో ఉంటే, వారు కష్టాల్లో ఉంటే నేను వెళ్ళడానికి మాత్రం నిరాకరిస్తూ ఉంటాను, వెనుకంజ వేస్తూ ఉంటాను. నాకు సమయం లేదులే, తర్వాత వెళ్ళవచ్చులే అని చెప్పి మనం నిర్లక్ష్య భావంతో జీవిస్తూ ఉంటాం. ప్రభు అంటున్నాడు, నీవు ఏమి విత్తుతావో అదే పొందుకుంటావని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. మంచిని నాటితే మంచి ఫలాలు, చెడును నాటితే చెడు ఫలాలను మాత్రమే మనం పొందుకుంటాం. కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్నంత కాలము ఇంకొకరితో ఒకరు సఖ్యతగా, సమాధానంగా, ప్రేమగా, కరుణ కలిగి, జాలి కలిగి మనం జీవించినట్లయితే తప్పకుండా అదే కార్యాలను నీవు కూడా అనుభవిస్తావని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఒక నిమిషం అందరం కూడా కళ్ళు మూసుకుందాం. ఈ యొక్క సువిశేష పట్టణము ద్వారా దేవుడు మాట్లాడినటువంటి ఈ మాటలను మనం హృదయంలో పదిలపరుచుకొని మన యొక్క తప్పులను, బలహీనతలను సరిచేసుకుని దేవుని చిత్తానుసారం జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. పునీత అంతోని గారా, మీ ప్రార్థన సహాయంతో మమ్మందరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఓ ప్రభువా, మీరు మమ్మందరిని కూడా ఎంతో విలువైన ప్రాణులుగా, ఎంతో వెల కలిగినటువంటి ప్రాణులుగా, పవిత్రులుగా మమ్మల్ని సృష్టించారు. కానీ మేము ఈ లోక పాపానికి, ఈ లోక వ్యసనాలకు బానిసలమై మీరు ఇచ్చినటువంటి అందమైన పవిత్రమైనటువంటి జీవితాన్ని మేము నాశనం చేసుకుంటున్నాం. ప్రభువా, మమ్మ కరుణించండి. ఈ దివ్య పూజా బలి ద్వారా మమ్మందరినీ కూడా నూతనీకరించండి, మా విశ్వాసాన్ని బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభువా, మేము స్వార్థముగా జీవిస్తూ ఉన్నాం, అసూయతో జీవిస్తూ ఉన్నాం. అందరూ వచ్చి మాకు సేవ చేయాలి, కానీ మేము మాత్రం ఎవరి ఇంటికి వెళ్ళడానికి కూడా ఇష్టపడటం లేదు. ప్రభు, మాలో ఉన్న స్వార్థాన్ని తొలగించి నిస్వార్థమైనటువంటి జీవులుగా మమ్మల్ని ఆశీర్వదించమని, నిస్వార్థమైనటువంటి బిడ్డలుగా మమ్మల్ని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి ప్రభువా. వారి జీవితాలలో, కుటుంబాల అద్భుత కార్యాలు జరిపించండి ప్రభువా. ఈరోజు మరి చదువుకుంటున్న బిడ్డలను దీవించండి, దారి ప్రయాణంలో ఉన్న బిడ్డలను దీవించండి, విదేశాలకు వెళ్ళడానికి సిద్ధపడుతున్న బిడ్డలను దీవించండి, వెళ్ళినటువంటి బిడ్డలను దీవించండి. వారికి మంచి ఉద్యోగాలను దయచేయమని యవనస్తులను మీకు సమర్పిస్తున్నాం ప్రభువా. మంచి వివాహ సంబంధాలను ఏర్పాటు చేయమని, అలాగే ప్రభువా, సంతానం లేనటువంటి బిడ్డలకు సంతాన భాగ్యాన్ని దయచేయమని, ఆసుపత్రుల్లో బాధపడుతున్న బిడ్డలకు స్వస్థతను దయచేయమని, కుటుంబంలో శాంతి సమాధానం లేనటువంటి వారికి సమాధానాన్ని దయచేయమని, విడాకులు, కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలతో అనేక విధాలుగా సతమతమవుతున్నటువంటి వారికి న్యాయం చేకూర్చి ఆ బిడ్డలందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఈ దివ్య పూజా బలి ద్వారా ఈ బిడ్డలందరినీ కూడా దీవించి కాచి కాపాడమని, వారి ఉద్దేశాలన్నిటిని కూడా నెరవేర్చమని మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. వందనం నీ సేవకే అంకితం, నా మానసం మందిరం నీ పూజకే అంకితం, నీ రాజనం వందనం నీ సేవకే అంకితం, నా మానసం మందిరం నీ పూజకే అంకితం. సహోదరి సహోదరుల, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారయోగ్యమైనట్లా ప్రార్థింపు. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుము కాక. ప్రార్థించుదము. ఓ
ప్రభువా, మా పాపముల పరిహారము కొరకు నీ మహిమ కొరకు మేమర్పించు ఈ సమాధాన స్తుతి బలిని దయతో స్వీకరింపుము. ఈ బలి ఫలితముగా మేము హృదయ శుద్ధిని పొంది ఎల్లప్పుడూ నీ సేవలో ఆసక్తి కలిగి ఉండునట్లు నీ కృపను మాకు ప్రసాదింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు క్రీస్తు ద్వారా సమస్తమును సూచించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఇది పవిత్రమైనటువంటి సమయము. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. మీ ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయండి. ఈనాడు పూజలో దేవుడే సాక్షాత్తు ఇక్కడున్నటువంటి అప్పాని ద్రాక్షరసాన్ని తన సొంత శరీర రక్తాలుగా మార్చుకుని సజీవ దేవునిగా మనందరి ముందు ప్రత్యక్షమవుతున్నాడు. ఈ సమయంలో ఏ సమస్యలు, ఏ బాధలు, ఏ ఆటంకాలతో బాధపడుతున్నారో వాటన్నిటినీ ప్రభు పాదాల చెంత ఉంచి విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఓ ప్రభువా, నీవు లిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటైవు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకునుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజూపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం.
భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసిగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తమందు పాలువారముగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన ఈ శ్రీ సభను జ్ఞాపకముంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, ఈనాడు దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను, వారి కుటుంబాలను, వారి బిడ్డలను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈనాడు ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజా బలులో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను, కుటుంబాన్ని మీకు సమర్పిస్తూ ఉన్నాం. లైవ్ చాట్ ద్వారా ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన సహాయాన్ని కోరుతున్న ప్రతి ఒక్క బిడ్డను మీకు సమర్పిస్తూ ఉన్నాం. ఈ ఛానల్ అభివృద్ధికై పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని, అలాగే డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులందరినీ కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలకు మరియమాతతోనూ, ఆమె భర్త గొప్పనేత జోజప్ప గారితోనూ, ధన్యులైన అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. అందరూ రెండు చేతులు పైకి లేపి, ప్రభా, మా కుటుంబాలను లేవనెత్తండి, మా బిడ్డలను లేవనెత్తండి ప్రభా, వారికి బంగారు మార్గాలను చూపించమని, మనందరినీ కూడా విశ్వాసములో బలపరిచి ఉన్నతమైన శిఖరాలకు చేర్చమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరూ లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక,
మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మాయందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, నిక్కిలోని మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించెడు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండనుగా, మీ ఆత్మతోనుందునుగాక. ఒకరికి ఒకరం ప్రేమతో సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పర్యటించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పర్యటించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పర్యటించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరినీ సదా కాచి కాపాడుతున్న ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవమును, శాంతి, సమాధానం, ఆయుధ ఆరోగ్యములు దయచేయును గాక. ఆమేన్. మీ కరదము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. మీ కరదము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. సదా సదయుడు, సుధారుదయుడు, ఆత్మరూపచరుడు. సదా సదయుడు, సుధారుదయుడు, ఆత్మరూపచరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. నేను మంచి కాపరిని, నేను నా గొర్రెల కొరకు నా ప్రాణమును ఇచ్చేదును అని ప్రభు నుడువుచున్నారు. యోహాను శుభవార్త 10వ అధ్యాయము 11, 15 వచనములు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పవిత్రమైన నీ శరీర రక్తములతో మమ్ము పోషించి నీ దివ్యాహారముతో మమ్ము నింపి నూతనీకరించుచున్నావు. మేము సడలని భక్తితో కొనియాడి ఈ బలిలో స్వీకరించిన పరమ ప్రసాదము మాకు నిత్య రక్షణ సాధనముగా రూపొందునట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి
క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అద్భుతాల అంతో